అందరికీ నమస్కారం. రేపటి నుండి వీటి ధర భారీగా తగ్గింపు. వివరాలైతే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్టయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. అయితే ఇది పూర్తి బడ్జెట్ కాదు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఇది. కేంద్రం ఈ బడ్జెట్లో పలు సంచలన నిర్ణయాలను అయితే తీసుకుంది. ముఖ్యంగా చూస్తే ధరల పెరుగుదలను అరికట్టేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ చొరవ కింద సబ్సిడీ ధాన్యాన్ని రీటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చూస్తే రీటైల్ అవుట్లెట్ ద్వారా కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయించే అధికారిక నిర్ణయాన్ని వచ్చే 2 రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రీటైల్ మార్కెట్లో సన్న బియ్యం ధర 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కిలో పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు అయితే ప్రారంభించింది. భారత్ రైస్ను కేవలం 29 రూపాయలకే విక్రయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగుమతులు, బహిరంగ మార్కెట్ అమ్మకాలపై నియంత్రణలు ఉన్నప్పటికీ కూడా అధికంగా భారీ వినియోగ బియ్యంలో రకరకాల రిటైల్ ధరలను అయితే కనుక తగ్గించేందుకు ఈ ప్రణాళిక అయితే రూపొందించనుంది. బియ్యం ధరల సమస్య ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఆశాజనక భారత్ రైస్ చొరవ ధరలు తగ్గించడంలో కొంత ప్రభావం చూపవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న రేట్ని అయితే కనుక సబ్సిడీ మీద 29 రూపాయలకి అయితే బియ్యం అయితే ఇస్తామంటున్నారు. అలాగే భారత్ దాల్ కేజీ 60 రూపాయలు, ఆటా పిండి అయితే కనుక కేజీ 27 రూపాయలకి అయితే కనుక సబ్సిడీ ధరలకు కూడా అందిస్తూ వస్తుంది.